హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 5th సెప్టెంబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 16 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సెప్టెంబర్ 10th లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ సంస్థకు చెందినటువంటి BEML నుంచి వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 27 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 12th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుంచి బెంగళూరు నుంచి ఈ స్టాఫ్ నర్సు అదేవిధంగా ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 14 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 200 రూపాయలుగా ఉంది. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సెప్టెంబర్ 12th లోగా ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ఇవాళ అంటే సెప్టెంబర్ 5th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. BEML బెంగళూరు నుంచి 440 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎవరైతే ITI క్వాలిఫికేషన్తో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత BISలో యాంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత IOCLలో 475 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎవరైతే 10th డిప్లొమా ITI డిగ్రీ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, TG ప్రాసిక్యూషన్ సర్వీస్ కేటగిరీ 6లో APP పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 118 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే LLB BL లా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. వయసు విషయానికి వస్తే 34 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 5th అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ అకౌంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 5 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 3 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత రైట్స్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేసిస్న రెసిడెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అదేవిధంగా మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 9 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 19th అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.